India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 స్టడీ పాయింట్. ఈ వీడియోలో మనము అబ్రాడ్ గురించి తెలుసుకుందాము. దాదాపు చాలా మంది విద్యార్థులకు అబ్రాడ్ అనేది ఒక డ్రీమ్ లాంటిది. సో అబ్రాడ్కి వెళ్ళాలంటే ముందుగా మనం ఎలాంటి అడ్మిషన్స్ తీసుకోవాలి, దాని గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటాము. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కన్సల్టెన్సీని మనము అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి అన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, ఇప్పుడు మెయిన్గా మనం చూసుకుంటే అబ్రాడ్ అనేది ఒక డ్రీమ్ ప్రతి విద్యార్థికి చూసుకుంటే. సో వెళ్ళాలి అనుకుంటారు, కొంతమందికి ఏం తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ అడ్మిషన్స్ కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎలాంటి అడ్మిషన్స్ తీసుకుంటే బెటర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, మీరు అన్నట్టుగా విదేశీ విద్య అనేటువంటిది చాలా మందికి కళ. అవును. 2023 వరకు ఒక రకంగా ఉంటే 2023 తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. జియో పొలిటికల్ కండిషన్స్ కానివ్వండి, యుఎస్లో అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఇలా మారిపోయింది. సో లాస్ట్ వీడియోలో కూడా మనం చేసాము, ఎందుకు ఎక్కడ తగ్గిపోయింది, ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా అనేటువంటివన్నీ చూసాం. ఇక నుంచి ఏమిటంటే ఈ వీడియో దగ్గర నుంచి ఈ మొదటి వీడియోలో అసలు విదేశీ విద్యకి సంబంధించి అడ్మిషన్ తీసుకోవటానికి ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలో రావాలి అంటే లాస్ట్ మినిట్లో మనం కళ్ళు తెరిస్తే అవుతుందా, ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది. ఆ తర్వాత ఈ సిరీస్లో భాగంగా రకరకాల కంట్రీస్, టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ కానివ్వండి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇలాగా ఈ కంట్రీస్లో సంబంధించి విదేశీ విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఏమిటి, ఓన్గా ఎట్లా వెళ్ళాలి, మనం వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా డిసైడ్ అవ్వాలి అనేటువంటిది ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క వీడియో కింద చేసే ప్రయత్నం చేద్దామండి. ఇక ఈ సందర్భంలో ఏం చేద్దామంటే, అసలు ఎక్కడికైనా సరే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని అనుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? రైట్, మెయిన్. సో ఎందుకంటే ఇక్కడ 2 రకాల పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ప్రస్తుతం. మొదటిది ఏమిటంటే, ముందు నుంచి జాగ్రత్త వహించి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుని, అంటే అనుకున్న చోట సీట్ సంపాదించి చక్కగా జీవితాంతం కూడా ఆ ఫలాలు అనుభవిస్తున్నటువంటి పిల్లలు ఒక రకమైతే, వాళ్ళ మాటల్లోని వీళ్ళ మాటల్లో పడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడి ఎంత వేగంగా అయితే వెళ్ళారో, ఎన్ని ఆశలతో అయితే వెళ్ళారో, అది ఏదీ నెరవేరక ఏదో చేశాననేటువంటి దాని మీద మళ్ళీ తిరిగి వచ్చేటువంటి వాళ్ళు మరొకటి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఏ దేశం నుంచి అయినా సరే స్కిల్స్ అంటూ ఉంటే ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇది గొప్పది, అది గొప్పది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఏది మ్యాచ్ అవుతుంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మ్యాచ్ అయ్యేటప్పుడు అతనికి ఉన్నటువంటి స్కిల్స్కి, అంటే అతనికి అప్పుడుకున్నటువంటి క్రెడెన్షియల్స్కి బెస్ట్ పాసిబుల్ సూట్ అయ్యేటువంటి కంట్రీ ఏంటి, ఆ కంట్రీలో యూనివర్సిటీ ఏమిటి అనేటువంటిది మాత్రమే పాయింట్. నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఒకటి, జనరల్గా ఉండేటువంటి విషయాలు ఒకటి ఉంటాయండి, కానీ ఆ పర్టికులర్గా పిల్లవాడికి బెస్ట్ ఇవ్వాల్సినటువంటిది ఏమిటి అనేటువంటిది చాలా జాగ్రత్తగా, అది ముఖ్యమైనటువంటిది ఎవరికైనా సరే. సో ఒక్కొక్కరి స్థాయికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వీటిలో మొదటిది ఏమిటంటే అండి, విదేశీ విద్యకు వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, స్టాప్ వర్షిప్పింగ్ ద కంట్రీ, స్టార్ట్ గోల్ క్లారిటీ అని. అంటే కొంతమంది ఏమవుతుంది అంటే, పలానా కంట్రీకే వెళ్ళాలి అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే అదొక అందరూ, అంటే నేను అనుకున్న పర్సనల్గా మా ఫ్రెండ్స్ని చూస్తే కనుక యూఎస్ వెళ్ళాలి, నేను వెళ్ళాలి అనే దాంతోనే వెళ్తూ ఉంటారు. అంటే కొంతమంది పక్క వాళ్ళని చూసి, కానీ లేకపోతే అందరూ వెళ్తున్నారని చెప్పి ఎక్కువగా నేను చూస్తూ ఉన్నాను సార్ మెయిన్గా. సో అందుకేనండి, వాళ్ళు వీళ్ళు అనేటువంటిది కాకుండా ముందు వాళ్ళు గోల్ క్లారిటీ రావాలి. రైట్. సపోజ్ ఎవరైనా యూజీకి వెళ్ళాలి అనుకున్నట్లయితే 10th క్లాస్ దగ్గర నుంచి 10th తర్వాత అయిపోయిన దగ్గర నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకు వెళ్ళాలి,
ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తే వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఆ ఎండ్ రిజల్ట్ ఏమిటి అనేటువంటి క్లారిటీ అక్కడి నుంచి మనం తీసుకురావాలి. అదే మాస్టర్స్కి వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు ఎంత తొందరగా అయితే వాళ్ళ గోల్ క్లారిటీ వచ్చిందో, నా ఉద్దేశం నా సలహా ఏమిటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే, బ్యాచులర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లోనే దానికి సంబంధించినటువంటి క్లారిటీతో పిల్లలు ఉండగలిగితే వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య ఒక అమ్మాయిని కలిసాను. ఆ అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా ఆమె మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్ళాలి, యుఎస్ వెళ్ళాలి అనేటువంటిది ఆమె యొక్క డ్రీమ్. సో దానికి ఇంట్లో కూర్చోలేదు ఆమె. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా చాలా వర్క్ చేస్తుంది. సరే, అది ఎప్పుడు బీటెక్ తర్వాత దానికి ఇప్పుడు ఎందుకు వర్క్ చేస్తుంది అంటే ఆ అమ్మాయికి పూర్తి క్లారిటీ ఉంది. సో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీకి వెళ్ళాలంటే అక్కడ అవసరమైనటువంటి క్రెడెన్షియల్స్ ఏమిటి, నాకు ప్రస్తుతం ఏమున్నాయి, ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో నేను ఏం సంపాదించుకోవాలి, సర్టిఫికెట్ వస్తుంది, ఎలాగ వస్తుంది, బాగా చదువుతుంది కాబట్టి దానితో పాటు అడిషనల్గా అవసరమైనటువంటిది ఏమిటి, దానికోసం నేను ఏం చేయాలి, ఆ యూనివర్సిటీ దేన్ని గౌరవిస్తుంది, నా పాయింట్స్ ఎక్కడ పెరుగుతాయి, నా ప్రాబబిలిటీ ఎక్కడ పెరుగుతుంది, నా అడ్మిషన్ ప్రాబబిలిటీ అనేటువంటి చేస్తున్నటువంటి అమ్మాయి చూస్తే మనకు అదే అనిపిస్తుందండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అంత జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, చాలా పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు. మరి మరో పక్క ఏమిటంటే లాస్ట్ ఇయర్లో కళ్ళు తెరిసి అందరూ వెళ్తున్నారు కదని ప్రవాహంలో వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది. సో వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్తో వెళ్తే ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మారినటువంటి పరిస్థితుల్లో, జాబ్ మార్కెట్ మారినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రేపొద్దుట వీళ్ళ ఆశలన్నీ కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇది వరకు ఉన్నట్టుగా లేదు పరిస్థితి. కాబట్టి స్టాప్ వర్షిపింగ్ ద కంట్రీ, ఫస్ట్ స్టార్ట్ గోల్ క్లారిటీ అండి. సో ఆ గోల్ క్లారిటీ ఏమిటనేటువంటిది మొట్టమొదట ఇంపార్టెంట్ పాయింట్. సో మరి గోల్ క్లారిటీ అంటే ఎట్లా ఉండాలి, ఏముండాలి అనేటప్పుడు ఫస్ట్ వీళ్ళంతా కూడా ఒక రీసెర్చ్ చేయాలండి. పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు ఏం కాదు, 12th అయిపోయినటువంటి వాళ్ళు లేదా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మాస్టర్స్కి వెళ్ళవలసినటువంటి వాళ్ళు, వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఒక రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు యుఎస్ ఉంది. యుఎస్ ఏమిటంటే మల్టీ డైమెన్షనల్ కంట్రీ. అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనేది కాదు, వరల్డ్లో బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ, రైట్. అది ఒక ఎక్సెప్షనల్ కంట్రీ. ఇక రెండోది, ఇప్పుడు జర్మనీ చూడండి, మెర్సిడీస్ బెంజ్ ఎక్కడ తయారైంది, జర్మనీలో. వోక్స్ వ్యాగన్ అక్కడే, ఆడి. సో అంటే మెకానికల్ ఇంజనీరింగ్కి లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిజైనింగ్కి సంబంధించినటువంటిది, మెకాట్రానిక్స్కి సంబంధించి అవి చాలా జైంట్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. అంటే మెకానికల్ ఇంజనీర్ అనేటువంటి వాళ్ళు మాస్టర్స్ అక్కడ ఆలోచన చేస్తే అక్కడ వచ్చేటువంటి ఫలితాలు వేరే ఉంటాయి, రైట్. సో అంటే ఈ విధంగా ఒక్కొక్క కంట్రీకి ఒక స్పెసిఫికేషన్, అంటే అది మేజర్ యాక్టివిటీ అయి ఉంటుంది. ఇప్పుడు అలాగనే జర్మనీలో వేరేది కాదని కాదు, ఇది గ్రేటర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు అలాగే ఫ్రాన్స్ తీసుకోండి, అక్కడ టూరిజం అనేటువంటిది చాలా పాపులర్ ఉంటుంది. అక్కడ హాస్పిటాలిటీకి సంబంధించి, రైట్. సో బ్రాండింగ్కి సంబంధించి, లగ్జరీ బ్రాండింగ్కి సంబంధించి అక్కడ చాలా మార్కెట్ ఉంటూ ఉంటుంది. సో కాబట్టి ఫ్రాన్స్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, హాస్పిటాల్కి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ రంగాల్లో అక్కడ ఆలోచన చేయటం మొదలు పెడితే, అంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెడితే వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు వేరేగా ఉంటాయి. సో అదే యూకేకి వచ్చేటప్పటికి అది ఫైనాన్స్ హబ్, వరల్డ్కే ఫైనాన్స్ హబ్. అక్కడ ఎకనామిక్స్ కానివ్వండి, ఫైనాన్స్కి సంబంధించినటువంటిది కానివ్వండి, వేరే వాటితో పోల్చినప్పుడు ఎక్కువ వాల్యూ ఉంటుంది అక్కడ. ఈ కంట్రీస్లో ఏమవుతుందంటే చదువే కాకుండా ఆ పర్టికులర్ రంగాల్లో ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. మనకులాగా ఓన్లీ డిగ్రీ ఓరియంటెడ్ కాకుండా, ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే అండి, శాండ్విచ్ డిగ్రీస్ అని ఉంటాయి. అంటే ఒక 1 year కోర్స్ ఉంది అనుకోండి. ఈ 1 year కోర్సులో ఏమవుతుందంటే మొదట 6 నెలల పాటు చదువుకుంటారు అక్కడ, తర్వాత ఒక 3 నెలల పాటు ఆ రెస్పెక్టివ్ కంపెనీకి పోయి అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. మరలా 6 నెలల పాటు మరలా చదువు కంటిన్యూ అవుతుంది. అలాంటి కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే అక్కడ ఆ ఇంటర్న్షిప్ అనేటువంటిది ఆ రియలిస్టిక్ లింక్ని క్రియేట్ చేస్తుంది.
సో ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. సో ఇలా ప్రతి కంట్రీకి సంబంధించి మీరు అనుకున్నటువంటి ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీకి రిలేటెడ్‌గా ఆ రీసెర్చ్ అనేటువంటిది మొదటి స్టెప్‌లో జరగాలండి. కరెక్ట్. ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆ ఎళ్ళినటువంటి పిల్లవాడు ముందే ఎక్స్‌పెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎక్స్‌పెక్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా అక్కడికి వెళ్ళాలి. కరెక్ట్. సో అతను అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఎంతమందిని చూడట్లేదు విదేశాల్లో డిగ్రీలు చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు. అది మామూలు ఆర్డినరీ డిగ్రీగా అయిపోయినటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. సో ఇక్కడ ఏమిటంటే మనం రాబోయే రోజుల్లో ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో అలా ప్రవాహంలో వెళ్ళకపోవద్దు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్. ఇది ఆ రీసెర్చ్ ఆ గోల్ క్లారిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఉండాలి. ఏ డిగ్రీ ఎక్కడ చేయాలి రైట్. దానికి రీసెర్చ్ మెయిన్ సంబంధించి ఇంపార్టెంట్. సెర్చ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఒక 3 ప్లాన్స్. ఫస్ట్ టాప్ కంట్రీస్లో ఎక్కడ మనం అడ్మిషన్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది, 50% ఉందా, 60% ఉందా, సో ఎక్కడ 80% ఉంది, ఎక్కడ 90% ఉంది. సో ఈ ఆర్డర్లో ఆలోచన మొదలు పెట్టాలి. ఇది మొదటి స్టెప్ అండి. అది పిల్లవాడు మొదలు పెట్టాలి లేదా పిల్లవాడు మొదలు పెట్టేటువంటి విధంగా మనం తయారు చేయాలి. కరెక్ట్. సో దీనికి ప్రాబబిలిటీ ఎట్లాగా ఇప్పుడు జనరల్గా కన్సల్టెన్సీస్కి వెళ్ళేటప్పుడు అవును, లేదా మెయిన్గా నేను అది ఒక- అడుగుదాం అనుకున్న క్వశ్చన్ కూడా అదే సార్. కన్సల్టెన్సీ చాలా ఉన్నాయి మనకి అబ్రాడ్ గురించి, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పేసి ఎక్కువ మంది చూస్తూ ఉంటాము. సో ఎలాంటివి చూస్ చేసుకోవాలి? మనం క్లమ్జీ కన్ఫ్యూజ్లో ఉంటారు సార్ దాదాపు చాలా మంది. సో ఇప్పుడు మ్యాక్సిమం కన్సల్టెన్సీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు కొంత టైఅప్తో ఉండటం, Hmm. సో దాన్ని ఎక్కువగా రిఫర్ చేయటం అనేటువంటి విధంగా ఉంటాయి. మనకెప్పుడూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నాకున్నటువంటి క్రెడెన్షియల్స్కి ఎక్కడ అవకాశం ఉంది, నేను ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నా, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏమిటి, నేను అక్కడ నాకు ఎక్కడ మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉంది, Hmm. లేదు ఐర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాను, Hmm. అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి, అక్కడ నాకున్న ప్రాబబిలిటీ ఏమిటి, రైట్. లేదు నేను ఇందాక చెప్పినట్టుగా నేను మెకానికల్ ఇంజనీర్ జర్మనీలోకి వెళ్ళాలి, పలానా పర్టికులర్ కాలేజీకి వెళ్ళాలి, నేను వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా, వెళ్ళాలి అంటే నాకు ఈ క్రెడెన్షియల్స్ ఉంటే ఎంత ప్రాబబిలిటీ ఉంది, కరెక్ట్. లేదు మీరు వాళ్ళని నమ్మి మీరు ఇక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి మీరు మరో ప్రశ్న లేకుండా వాళ్ళని నమ్మి వెళితే తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. రైట్. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా మన చుట్టుపక్కల ఉంది. కరెక్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు అడిగినటువంటి కంట్రీలో నువ్వు అడిగినటువంటి యూనివర్సిటీకి నీకు ఎంత ప్రాబబిలిటీ ఉంది చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉన్నారా. కరెక్ట్. సో దానికి సంబంధించినటువంటిది మొదటిది. ఇది మొట్టమొదటిగా చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటిదండి. ఇక రెండోది నెగ్లెక్ట్ చేసేది ఏమిటి అంటే వీళ్ళంతా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత చూస్తారు లేదా 4th ఇయర్లో చూస్తారు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే మీకున్న బెస్ట్ ఆపర్చునిటీస్ని చాలా తగ్గించేసిన వాళ్ళు అవుతారు. మీరు మొదట్లోనే ఈ ఆలోచనతో మొదలు పెడితే మీరు అక్కడ ఉన్నటువంటి డిగ్రీని చాలా ఇంపార్టెంట్గా చేయగలుగుతారు, దాని మీద పూర్తి వాల్యూని పెట్టగలుగుతారు, మీ ఎఫర్ట్ని పెట్టగలుగుతారు. ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇప్పుడు ఎవరైతే మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక దాంట్లో మాట్లాడాము, 4 years కోర్సు ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా తీసుకున్నటువంటి వాళ్ళే 25 lakhs 40 lakhs ఎల్పిఏ సంపాదించేటువంటి పిల్లలు అవుతారు. కరెక్ట్. దీన్ని ఓన్లీ ఒక కోర్స్ కింద, దీన్ని లేదో ఒక డిగ్రీ కింద క్లాస్లో చెప్పినటువంటి ప్రాజెక్టులే చేసి ఆ ఇంటర్న్షిప్ కూడా జనరల్ ఇంటర్న్షిప్ చేసేటువంటి వాళ్ళే 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో మిగిలిపోయేటువంటి పిల్లలు. కరెక్ట్. కరెక్ట్. సో ఆ మైండ్ సెట్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ ఆలోచన ఇంపార్టెంట్. సో ప్రతిదీ మీ చుట్టుపక్కలే ఉంది, మీ కళ్ళెదుట ఉంది. Hmm. కానీ ఇక్కడ ఏం చేస్తారు, 4వ సంవత్సరంలో కళ్ళు తెరుస్తారు. Hmm. ఆ ఉన్నటువంటి 6 నెలలు అటు ఇటు పరుగులు పెట్టి ఉన్నటువంటి దాన్ని అటు ఇటు తిప్పి ఏదో చోటకి వెళ్తారు. సో అలా వెళ్ళటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు అంటే ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. యాక్చువల్గా నేనేమంటానంటే ఇవి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద చూడకూడదు, రిటర్న్ ఆన్ లైఫ్ కింద చూడాలి. సో బిజినెస్ టర్మ్స్లో ఏమంటారంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు పెట్టేటువంటి లక్ష్యాలు అక్కడ వచ్చేటువంటి చివరికి వచ్చేటువంటి ఫలితం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందుకని నేను ఎందుకు ముందు నుంచి చేయాలంటున్నాను అంటే వీళ్ళకి డిగ్రీతో పాటుగా IELTS కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, ఈ స్కోర్స్ అనేటువంటివి హయ్యర్ స్కోర్స్ ఉంటే హయ్యర్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 6.5 మినిమం అంటారు, మీరు 7.5 8 పాయింట్స్ ఉంటే 8 బ్యాండ్స్ ఉంటే
మీ ఆపర్చునిటీ వేరే ఉంటుంది. కరెక్ట్. రైట్? సో ఇది ఫస్ట్ పాయింట్. వీటి మీద అంటే ఈ కన్సర్న్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది. రెండోది నెగ్లెక్ట్ చేసేటువంటి విషయం చెప్తాను మీకు. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పిల్లలకు సంబంధించినటువంటి విదేశీ విద్యలో విదేశీ యూనివర్సిటీలు చూసేటువంటిది చదువుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మార్క్స్ కన్సిస్టెన్సీ 10th క్లాసులో 12th క్లాసులో బీటెక్లో వచ్చేటువంటి మార్క్స్ కన్సిస్టెన్సీతో పాటుగా వాళ్ళు చూసేటువంటిది వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏదైనా ప్రవేశం ఉందా, వీళ్ళు చేసినటువంటి వర్క్షాప్స్ ఎట్లాంటి వర్క్షాప్స్కి అటెండ్ అయ్యారు, వీళ్ళు చేసినటువంటి ఇంటర్న్షిప్స్ ఎట్లాంటి ఇంటర్న్షిప్స్, ఎంత వాల్యూతో కూడుకున్నటువంటి ఇంటర్న్షిప్స్, లేదా వీళ్ళు ఏదైనా ఎన్జిఓలో భాగమయ్యారా. రైట్? సో ఇవి కూడా చాలా ప్రభావాన్ని చూపుతాయి. అంటే ఏమీ లేదండి, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఒకే బ్యాండ్ ఉంది, అంటే IELTSలో ఇద్దరికి 8 ఉంది, బీటెక్ మార్క్స్ కూడా సేమ్ ఉన్నాయి. రైట్? సో రెండో పిల్లవాడికి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కానివ్వండి, NGOs యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో కానీ ఎడ్జ్ ఉందనుకోండి, సో వాళ్ళు ముందుకెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవి జనరల్గా మనకున్నటువంటి వ్యవస్థలో పెద్దగా పట్టించుకునేటువంటివి, కానీ అక్కడ దానికి చాలా వాల్యూ ఉంది. సో ఇవి అందుకనే మొదటి ఏడాదిలోనో రెండో ఏడాదిలోనే నువ్వు గోల్ ఫిక్స్ చేసుకోగలిగితే నీకు ఇక్కడ 2-3 సంవత్సరాల టైం. సో వీటిని పికప్ చేసుకోవటానికి, సో ఇలాంటి ప్రాజెక్టులో నిన్ను నువ్వు పెట్టుకోవడానికి, లేదా అట్లాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వటానికి, అట్లాంటి హ్యాకథాన్స్ అటెండ్ అవ్వటానికి, సో ఇవన్నీ కూడా నీ SOPని స్ట్రెంథన్ చేస్తాయి, నీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్కి మంచి బలాన్ని ఇస్తాయి. సో దానితో పాటుగా ఏమిటంటే ఎప్పుడైతే ఆ SOP స్ట్రెంథన్ అయిందో నీ లెటర్ ఆఫ్ రికమెండేషన్, నీ ప్రొఫెసర్ ఇచ్చేటువంటి లెటర్ ఆఫ్ రికమెండేషన్లో కూడా ఈ పాయింట్స్ కలిసి ఉంటే నీకు వచ్చేటువంటి అడ్మిషన్ మ్యాక్సిమం పాసిబుల్ వేలో నువ్వు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అంతా కూడా ఏంటంటే చెప్పేటువంటిదంతా కూడా ఫైనల్గా ముందు నుంచి కళ్ళు తెరిచేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఫైనల్గా వెళ్ళి కన్సల్టెన్సీ చివరి నిమిషంలోకి వెళ్ళేటప్పటికి ఏదో సర్ది చేసేసి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇండియన్ అడ్మిషన్లో ఎక్కడైతే ఇబ్బంది అవుతుంది అంటే SOP దగ్గరే చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇటు కన్సల్టెన్సీస్లో కానివ్వండి, ఇటు పీపుల్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు SOP ఏం రాశారో పిల్లవాడికి తెలియనటువంటి పరిస్థితుల్లో, అంటే అది కూడా అవుట్సోర్స్ చేసేసి వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేకుండా జరిగిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది. సో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, పిల్లవాడికి కాల్ వచ్చింది యూనివర్సిటీ నుంచి, వాళ్ళకి ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఆ పర్టికులర్ యూనివర్సిటీకి ఇంటర్వ్యూ అనేటువంటిది ఒక ప్రాసెస్, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క కంట్రీలో. అప్పుడు ఏమైంది, ఆ SOP వీళ్ళు పంపించేశారు, వాళ్ళు ఏం పంపించారు వీళ్ళకి తెలియదు. ఓకే, సో అక్కడ మెయిన్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, అయిపోయింది, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయింది. రైట్. సో వాళ్ళు ఏం చెప్తారంటే లేదు ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఇంకో చోటకి మేము పంపిస్తామని చెప్తారు. మరి ఇది చూడండి, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లవాడికి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. కరెక్ట్. అది వాళ్ళ వల్ల పోయిందా వీళ్ళ వల్ల పోయిందా అనేది పక్కన పెడితే అన్నీ సార్ ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని కలిపి మన ముందు అన్నం పెడుతున్నట్టు ప్రతిదీ మన దగ్గరికి వచ్చేసరికి మనము కొంచెం వాళ్ళే కదా చూసుకుందని చెప్పేసి కూడా ఈ మధ్య పిల్లలు అలానే అలవాటు అవుతున్నారు సార్. అంటే నేనేం చెప్తున్నానంటే అండి, ఆ మైండ్తో మనం పంపించాలి అని చెప్తున్నా. రైట్. దీనికి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి MBA ప్రోగ్రామ్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఉంటే ఎలాంటి అడ్వాంటేజ్ ఏ పక్క నుంచి ఎట్లా వస్తుందో మనకు తెలియదు. సో అమ్మాయి MBA ప్రోగ్రామ్కి వెళ్తే యూనివర్సిటీకి వెళ్ళింది, జాయిన్ అయ్యింది. ఫస్ట్ డేనో సెకండ్ డేనో అక్కడ ఇంటర్నేషనల్ డెస్క్ ఉంటుందండి. ఆ ఇంటర్నేషనల్ డెస్క్ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ అమ్మాయి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ సీనియర్స్ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు స్టూడెంట్స్లోనే. రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి టైంలో వాళ్ళు నెక్స్ట్ డేనో ఆ డే ఆఫ్టర్ నెక్స్ట్ డేనో ఒక ఈవెంట్ ఉంది, దానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండేటప్పుడు ఈ అమ్మాయి రిజిస్టర్ చేసుకోవడానికి టైం పట్టింది, ఒక 1.5 hour 2 hours పట్టింది. వాళ్ళు ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. ఆ 1.5 hour ఇక్కడే కూర్చుంది అమ్మాయి. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అమ్మాయికి దాంట్లో ప్రవేశం ఉంది. రైట్. సో వెంటనే ఆమె ప్రోయాక్టివ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నేను హెల్ప్ చేస్తానని చెప్పింది, నాకు ఎక్స్పర్టీజ్ ఉంది అని చెప్పింది. సో ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఈమె సహాయం తీసుకున్నారు వాళ్ళు, అది ఆటోమేటిక్గా అది వాళ్ళకి హెల్ప్ అయ్యింది.
ఇమీడియట్గా వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసారు. అంటే ఇక్కడ ఆమెకు ఒక ఎక్స్పర్టీజు, ఆ దానితో పాటుగా ప్రోయాక్టివ్గా ఉండటంతో, అక్కడ చెప్పటంతో, అక్కడ వాళ్ళకి హెల్ప్ అవటంతో ఏం జరిగిందో తెలుసా అండి, ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచే ఆమెకి యూనివర్సిటీలో వర్క్ ఇచ్చారు. ఓకే. యూనివర్సిటీలో జనరల్గా వెళ్ళి ఏమిటంటే చాలా మంది ఇల్లీగల్గా బయటకు వెళ్ళి వర్క్ చేసుకునేటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఫస్ట్ అది చేయకూడదు. కరెక్ట్ సార్, అవును. సో అంటే ఇది అఫీషియల్గా ఆమెకి వెంటనే అవకాశం వచ్చింది. సో డబ్బుల కోసం కూడా చూడవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. అది నేను చెప్పేటువంటిది. అంటే ఆ విధంగా ఆపర్చునిటీస్ ఏ పక్క నుంచి ఎటు వస్తాయో మనకు తెలియదు. సో కానీ మనం ఆ ఆపర్చునిటీతో ఎక్యూప్ అయ్యి మనం వెళ్ళాలి అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సల్టెన్సీ కానివ్వండి, ఎస్ఓపి బిల్డ్ చేయడంలో కానివ్వండి, బిల్డ్ చేసుకోవడానికి అథెంటిక్గా బిల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, ఎల్ఓఆర్ ఆ ప్రొఫెసర్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కానివ్వండి, ఆ రికమెండేషన్ ఇవ్వడానికి, లేదు నువ్వు చేసేటువంటి యాక్టివిటీస్లో ఎంత ఆపర్చునిటీ ఉంది, ముందే నీకు గోల్ క్లారిటీ వస్తే ఎంత అవకాశం ఉంది నీకు చేసుకోవటానికి, లాస్ట్ మినిట్ రష్ కాకుండానే. సో ఈ విధంగా ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ ఇండియా నుంచి వెళ్ళేటువంటి పిల్లల్లో ఉండేటువంటి ఇబ్బందులండి ఇవి. సో వీటిని ముందే క్లారిటీ వస్తే వీటిని స్ట్రెంథన్ చేసుకుంటే వీళ్ళ ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో వన్స్ ఇవి రెడీ అయిన తర్వాత డాక్యుమెంటేషన్ మొదలవుతుంది. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా వాళ్ళకి పంపించడం అది సెకండ్ స్టెప్. సో పంపించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ స్క్రూటినీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారు ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏమిటి అనేటువంటిది. అప్పటికి పేరెంట్స్ రెడీగా ఉండాలి. సో వాళ్ళకి రిజర్వ్ మనీ పెట్టడానికి కానివ్వండి, వాళ్ళు చెప్పినట్టుగా రెడీ అవ్వటానికి కానివ్వండి. సో అది అయిన తర్వాత అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టెప్ కూడా అయిన తర్వాత ఫైనల్ అప్రూవల్ వస్తుంది. సో ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పుడు వీసాకి ప్రొసీడ్ అవుతారు. సో వీసాకి ప్రొసీడ్ అయిన తర్వాత అది అయిన తర్వాత మనకు ఒక ప్లేస్లో డెస్టినేషన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి అప్పుడు మరలా పిల్లలు అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్ ఏదైనా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారా, అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది కూడా అయిన తర్వాత అంటే వీటన్నిటికన్నా ముందు ఏమిటంటే నేను ఫస్ట్ ఏడాదిలో చెప్పినట్టుగానే వీళ్ళు ఒక లింక్డ్ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్ సోషల్ మీడియా అది. సో దాంట్లో వీళ్ళు ప్రొఫైల్ని బిల్డ్ చేయటం స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లాంటి సెషన్స్కి అటెండ్ అవుతున్నారు, వీళ్ళ ఆలోచనస్ ఏమిటి అనేటువంటిది ఇది చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఇది ఓవర్ ద ఇయర్స్ ఇది బిల్డ్ అవుతుంది. సో అంటే ప్యారలల్గా వాళ్ళు ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ వాళ్ళ దగ్గరికి వస్తాయి. మరి ఏమవుతుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుఎస్లో మొన్న చాలా వీసా రిజెక్షన్స్ అయినాయి. సో అంటే అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు ఒకటి కారణమైతే వాళ్ళ స్క్రూట్నీ ఏం జరిగింది, చాలా లోతైనటువంటి స్క్రూట్నీ. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ని స్క్రూట్నీ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. అంటే వీళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముందే గోల్ క్లారిటీ తెచ్చుకొని ఈ స్టెప్స్ విషయంలో ముందు నుంచి చేసేటువంటి పిల్లలు ఇప్పుడు ఉన్నారు, ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో. సో ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి అనేటువంటిది మనం ఇచ్చేటువంటి సలహా అండి ఫస్ట్. సార్ మీ దృష్టిలో విదేశీ విద్య బెటర్ అంటారా, బెటర్ అంటారా? కొంతమందికి ఉంటుంది క్లమ్జీనెస్ కూడా, అంటే అది గోలే కాకపోతే వెళ్ళడం బెటరేనా అని చెప్పేసి పేరెంట్స్కి ఎక్కువగా డౌట్ ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి, అలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విదేశాల్లో చదువుకోవాలన్నా ఇక్కడ చదువుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళకి ఆ రైట్ మైండ్ సెట్ ఇవ్వాలి మనం. కరెక్ట్. వాళ్ళకి అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళకి ఆ రైట్ మైండ్ సెట్ లేకపోతే మామూలుగా తిరిగి వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇది పాయింట్ నెంబర్ 1. అది ప్రీ రిక్వైజైట్. సో అది విలువ లేకుండా వెళ్ళినటువంటి వాడు, అది విలువ లేకుండా నీ దగ్గర డబ్బులు ఉన్నాయని పంపించినటువంటి పిల్లలు మెజారిటీ ఆ విలువ లేకుండానే తిరిగి వచ్చేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. లేదు అందులో కొంతమంది ఏదైనా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ వాల్యూని తెచ్చుకుని రియలైజ్ అయ్యి మారినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. రైట్. ఇది పాయింట్ నెంబర్ 1 అండి. రెండవది, విదేశాల్లో చదువుకోవటం అవసరమా అంటే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం మనం స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉండేటప్పుడు ఆటోమేటిక్గా
అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లెర్నింగ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానివ్వండి, మార్కెట్ ఎక్స్పోజర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. ప్రొవైడెడ్ ఫస్ట్ పాయింట్ మీట్ అయితే వాళ్ళకి ఆ రైట్ మైండ్ సెట్తో, రైట్ వాల్యూతో, ఆ డిసిప్లిన్తో అక్కడ వర్క్ చేసినప్పుడు. మూడో పాయింట్ ఏమిటంటే అండి, వీళ్ళు ఏమిటంటే ఒక్కసారిగా ఇక్కడ అంటే ఒక పాజిటివ్ పాయింట్ చెప్తున్నా, ఒక్కసారిగా ఇక్కడ ఆ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉండి ప్రతిదీ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ పెరిగేటువంటి వాళ్ళు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ లిమిటెడ్ మనీతో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరేగా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి లావిష్గా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉండదు. సో వాళ్ళ జీవితం, వాళ్ళ ఆలోచన రావటానికి అవకాశం ఉంది. నేను మరలా చెప్తున్నా, దాని మీద వాల్యూ ఉన్నటువంటి వాళ్ళకి. లేదు అంటే అటు నుంచి పోర్చ్ చేసి అక్కడ కూడా అలాగే ఉండేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సూపర్ సార్. లాస్ట్లో చివర్లో ఒక్క మాటలో ఏం చెప్తారు అంటే అబ్రాడ్ వాళ్ళకి ఉన్న గోల్ పిల్లలకి ఎలాంటి వర్డ్ చెప్తారు? మీరు ఒక వర్డ్తో చాలా సొల్యూషన్ చెప్తుంటారు కాబట్టి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అండి విదేశీ విద్య అనేటువంటివి జనరల్గా చాలామంది ఏమిటంటే యుఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, యూకే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్స్ తగ్గినాయి ఇవన్నీ. ఇప్పుడు ఏమిటంటే పరిస్థితి ఏమిటంటే కొత్త డెస్టినేషన్స్ని వెతుకుతుంది. ఇండియన్ విదేశీ విద్య అనేటువంటిది కొత్త డెస్టినేషన్స్ని వెతుకుతుంది. రెండో చోటకి, వేరే చోటకి, అంటే పర్టికులర్ యూరోపియన్ కంట్రీస్ చాలా మనల్ని ఆహ్వానిస్తున్నాయి, అక్కడికి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అందరూ కూడా ఏమిటంటే అండి, ఫస్ట్ వాళ్ళు ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్లో రైట్ మైండ్ సెట్తో, గోల్ క్లారిటీతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఆ గోల్ క్లారిటీ కానీ, ఆ రైట్ మైండ్ సెట్ కానీ దాని మీద వాల్యూ లేకుండా వెళ్తే అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా రావు. అది ఎంత పెద్ద యూనివర్సిటీ అయినా కానివ్వండి, పెద్ద కంట్రీ అయినా కానివ్వండి. సో మనం ఏమిటంటే అల్టిమేట్గా ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పోజర్ని ఆయుధంగా చేసుకొని జీవితంలో అట్లాంటి ఫలితాలను వాళ్ళు పొందాలి అనేటువంటిది అల్టిమేట్గా మనం ఆలోచించేటువంటిది. సో కాబట్టి దాన్ని గ్రాప్ చేసుకోవాలి అంటే ఆ రైట్ మైండ్ సెట్తో వాళ్ళని పంపించాలి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేలాగా చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటివ్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.